హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఎంసెట్ వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. నో, మీరు హాల్ టికెట్స్ రిలీజ్ చేసుకున్న తర్వాత మీరు కరస్పాండింగ్ డేట్స్లో ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ పడిందో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీకు నియర్ బై ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో అండ్ ఏ షిఫ్ట్లో పడిందో కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ షిఫ్ట్ ప్రాపర్లీ చూసుకోకపోతే కనుక కన్ఫ్యూజన్లో మీరు ఆ షిఫ్ట్లో కనుక ఎగ్జామ్ రాయకపోతే మీరు 2 ఏళ్ళు పడిన కష్టమంతా కూడా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానిలో ఏం లేదు, డైరెక్ట్లీ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ వెబ్సైట్ 2026 కనుక కొట్టినట్టయితే డైరెక్ట్లీ హోమ్ సైట్లోకి ఎంటర్ అయిపోతారు. వన్స్ హోమ్ సైట్లోకి వెళ్ళంగానే మీకు ఇక్కడ కొత్తగా కాలం ఇచ్చారు చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పి. ఓకేనా? దీనిలో మీకు హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు దాన్ని కనుక క్లిక్ చేసుకున్నట్టయితే దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న పేమెంట్ ఫోన్ నెంబర్ ఏంటి అండ్ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మూడింటిని ప్రాపర్లీ ఎంటర్ చేసి ప్రొసీడ్ కనుక కొట్టినట్టయితే డైరెక్ట్లీ మీకు హాల్ టికెట్ కనబడుతుంది. దానిలో కిందకు వచ్చినట్టయితే ప్రింట్అవుట్ లేదా డౌన్లోడ్ కనబడుతుంది. అక్కడ నుంచి మీరు మీ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్స్ వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడింది అండ్ దానిలో ఏ షిఫ్ట్ పడింది, మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా అండ్ మీ కరస్పాండింగ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ. చాలా మందికి అయాన్ డిజిటల్స్ లేదా నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవేవైతే రిజిస్టర్ చేసుకున్నాయో వాటిల్లో ఎగ్జామ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, కాలేజ్ కోడ్ని లేదా ఎగ్జామ్ సెంటర్ కోడ్ని కన్ఫర్మ్ చేసుకోవడం అండ్ మీ షిఫ్ట్ని బేస్ చేసుకుని దానికి ఉండే పారామెట్రిక్ డిస్టెన్స్, అంటే దగ్గరలో ఉంటే కనుక పర్లేదు, దూరంగా ఉంటే కనుక దాన్ని మార్నింగ్ షిఫ్ట్ లేదా ఈవినింగ్ షిఫ్ట్ని బట్టి ఎన్నింటికి బయలుదేరాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? రెండోది, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ అప్లికేషన్ ఫాము ప్లస్ రిజిస్టర్ చేసుకున్న కాపీ ప్లస్ ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, ఈ 3 కూడా కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎంసెట్ వచ్చేటప్పటికల్లా 1 మినిట్ లేట్ రూల్ ఉంది. కాబట్టి 1 నిమిషం ఆలస్యమైనా కూడా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. ఈ సంవత్సరం మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఐఐటి మెయిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే నీట్ అయితే కనుక ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎటువంటి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి ఏవి లోపలికి తీసుకెళ్ళకూడదని. ఎంసెట్కి అయితే మీకు అంత హార్డ్గా అయితే ఉండదు, కానీ బేసిక్ రెస్ట్రిక్షన్స్ అయితే మాత్రం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని మీకు లోపలికి ఈజీగా వెళ్ళాలి, టెన్షన్ పడకుండా వెళ్ళాలి అంటే కనుక 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడం, కరస్పాండింగ్లీ మీకు మిమ్మల్ని లోపలికి వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇనీషియల్లీ ఒక 10 మినిట్స్ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయడం, ఎగ్జామ్ సెంటర్ యొక్క కోడ్ని రాయడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. తర్వాత ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? నౌ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా 3 అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి 10 మినిట్స్ కనుక వదిలేసినట్టయితే ఎగ్జాక్ట్లీ మీకు 160 మినిట్స్ పడతాయి. ఈ 160 మినిట్స్లో మీరు మ్యాథ్స్లో 80, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 40, సో టోటల్లీ 160 బిట్స్ని ఆన్సర్ చేయాలి. అలా అని చెప్పి ప్రతి బిట్ ఎగ్జాక్ట్లీ 1 మినిట్లో సాల్వ్ అవుతుందా అంటే కాదు. మ్యాథ్స్లో కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, తక్కువ టైం విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేసేవచ్చు. కొన్ని లెంతీ బిట్స్ ఉంటాయి లేదా డెరివేషన్ పార్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏవైనా కూడా మనం ఈక్వేషన్స్ని డెరైవ్ చేయాలి, అవి టైం ఎక్కువ పడుతుంది. వేరాస్ ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే సబ్స్టిట్యూషన్ బేస్డ్ కొన్ని ఉంటాయి, వేరాస్ అప్లికేషన్ బేస్డ్ కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మెయిన్లీ 9 నుంచి 11 బిట్స్ రావచ్చు. వాటిల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొడక్ట్స్ అడగవచ్చు, స్టెబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఆర్డర్స్ రాయమనొచ్చు. సో ఇలా కొన్నిటికి 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనబడతాయి. వీటిల్ని కవర్ చేసుకుంటూ మీరు ఆ 3 అవర్స్లో కనుక ప్రాపర్లీ మోర్ దెన్ 140 బిట్స్ ప్రాపర్లీ ఆన్సర్ చేసినట్టయితే రేపొద్దున మీకు 100+ స్కోర్ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. రెండోది, ఎంసెట్ దానిలో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి కంపల్సరీగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అంతే తప్ప ఐఐటీలోనో నీట్లోనో అటెంప్ట్ చేయకుండా వదిలేసినట్టు దీనిలో ఏ క్వశ్చన్ కూడా అన్అటెంప్టెడ్గా వదలమాకండి. కంపల్సరీ ప్రతిదానికి ఏదో ఒక ఆప్షన్ పెట్టండి. ఓకేనా? రెండోది, చీట్ కోడ్స్ అంటారు. ఎంసెట్కి వచ్చేటప్పటికల్లా అటువంటి చీట్ కోడ్స్ ఏమీ ఉండవు నాన్న. ఓకేనా? యాక్చువల్లీ ఇంతకుముందు పేపర్ బేస్డ్ సిస్టంలో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక బేసిక్ మెంటాలిటీ ఆఫ్ అన్ ఎగ్జామినర్, అంటే ఎవరైతే మీకు ఎగ్జామ్ పేపర్ని సెట్ చేస్తారో అతని మైండ్ సెట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇచ్చే 4 ఆప్షన్స్లో సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్స్లో మోస్ట్లీ మీకు కరెక్ట్ ఆన్సర్ని పెడతారు.
ఫస్ట్ది మోస్ట్లీ రాంగ్ పెడతారు, లాస్ట్ది వచ్చేటప్పటికల్లా నన్ ఆఫ్ ద ఎబోనో ఆల్ ద ఎబోనో వస్తాయి. కాబట్టి అప్పట్లో చీట్ కోడ్స్ ఎలా ఉండేవి, బీకామర్సీలో ఒక ఆప్షన్ పెట్టే ఉంటారు, మీరు ఆల్టర్నేట్లీ పెట్టుకుంటే వెళ్ళండి సో దట్ మినిమం 50% స్కోర్ వచ్చేస్తుంది అని. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే పెడుతున్నాడో మీకు కంప్యూటర్లో వన్స్ క్వశ్చన్స్ ని అప్లోడ్ చేసిన తర్వాత వాటి ఆప్షన్స్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఆ చీట్ కోడ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అనవసరమైన ట్రాష్ మెటీరియల్ జోలికి వెళ్ళమాకండి, మీ సిలబస్ మొత్తాన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? రెండోది డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ వాళ్ళకి 12th దగ్గర నుంచి 18th దాకా, దట్ ఈస్ 12, 13, 14, 15 4 రోజులు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ నార్మల్ గానే ఉంటుంది. 5వ షిఫ్ట్ వచ్చేటప్పటికల్లా మీకు 18th ఉంటుంది, 16th 17th ఎగ్జామ్ ఉండదు, మళ్ళీ 18th ఉంటుంది. కాబట్టి మీకు ఓవరాల్ గా 5 రోజుల పాటు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరుగుతుంటుంది. 12, 13, 14, 15 మళ్ళీ 18వ తేదీ. కాబట్టి డేట్ షిఫ్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేరాజ్ అగ్రికల్చర్, ఫార్మసీ కానీ నర్సింగ్ కానీ రాసే వాళ్ళకి లాస్ట్ లో మీకు 19th, 20 దట్ ఈస్ ఈ 2 రోజుల్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? నో ఈ లాస్ట్ రివిజన్కి వచ్చేటప్పటికల్లా చాలా మంది స్టూడెంట్స్ యొక్క కన్ఫ్యూజన్ ఏంటంటే మాకు మాక్ టెస్ట్లు ఎక్కడ జరుగుతాయి అండ్ ఈ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ నుంచి ఎంసెట్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, లాస్ట్ ఫైనల్ రివిజన్ ని కంప్లీట్ చేసుకోవడం ఎలాగా, ఓకేనా? వీటన్నిటిని ఆన్సర్ చేసుకుంటూ లాస్ట్ లో దట్ ఈస్ ఎండ్ లో మిగిలిపోయిన ఈ 5-6 రోజుల రివిజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాస్ట్ 5 years దట్ ఈస్ లాస్ట్ 5 years ప్రతి ఇయర్ మినిమం 5 సెట్ ఆఫ్ పేపర్స్ ని అనలైజ్ చేసుకుంటూ టోటల్లీ ఒక 20 సెట్ ఆఫ్ పేపర్స్ ని స్టడీ చేసి వాటి నుంచి మోస్ట్ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ వేటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అండ్ ఏ కాన్సెప్ట్స్ ని మనం లాస్ట్ లో కంపల్సరీగా ఫైనల్ రివిజన్ లో చేర్చుకోవాలి. ఇలా ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వేరాజ్ బైపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే బయాలజీ, బోట్ బాటనీ అండ్ జువాలజీ, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దానికి సంబంధించి ఈచ్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అగ్రికల్చర్ వాళ్ళకి ఒక్కొక్క దానిలో 4 మాక్ టెస్ట్లు లేదా గెస్ట్ పేపర్స్ అనుకోండి, వాటిని రెడీ చేసి కంప్లీట్ కోర్స్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కోర్సులో మీకు 4 గెస్ట్ పేపర్స్ తో పాటు వాటి యొక్క కీ సొల్యూషన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా? నా ఈ కోర్సు కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ దట్ ఈస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయండి. అక్కడి నుంచి మీరు కాసింతార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్ దట్ ఈస్ ఆండ్రాయిడ్ యాప్ లో కనుక రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మీరు కోర్సులో ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఆ కోర్సులో మీరు 4 గెస్ట్ పేపర్స్ ని వాటి యొక్క కీస్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోవచ్చు. క్లియరా? కాబట్టి ఒకసారి ఎలా ఉంటుందో చూసినట్టయితే సో మీకు దీనిలో మీకు విడివిడిగా కనబడుతుంది చూడండి. ఇది వచ్చేటప్పటికల్లా ఎంపీసీ ఇంజనీరింగ్ వాళ్ళకి, వేరాజ్ ఇది వచ్చేటప్పటికల్లా బైపీసీ అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ నర్సింగ్ వీళ్ళకి. మీరు ఏ స్ట్రీమ్ కి బిలాంగ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇంజనీరింగ్, లేదా అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళైతే కనుక దానికి ఎన్రోల్ చేసుకోండి యాప్లో. వన్స్ మీరు కనుక యాప్లోకి ఎంటర్ అయినట్టయితే మీకు దానిలో ఫస్ట్ డెమో క్లాస్ కనుక వదిలేసినట్టయితే 4 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ ని మీకు సీక్వెన్షియల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోల్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి దానిలోనూ విడివిడిగా ఇచ్చాను. మ్యాథ్స్ విడిగా, ఫిజిక్స్ విడిగా, కెమిస్ట్రీ విడిగా. అంటే మీరు కనుక సపోజ్ ఫస్ట్ దానిలోకి వెళ్ళారనుకోండి, దానికి సంబంధించిన మ్యాథ్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్, ఫిజిక్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్, కెమిస్ట్రీకి సంబంధించిన గెస్ట్ పేపర్ అండ్ రిలేటెడ్ గా వాటి యొక్క కీస్ ఇవన్నీ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది ఫర్ ద లాస్ట్ రివిజన్. ఓకేనా? నేను సంవత్సరం మొత్తం ఏం ప్రిపేర్ అవ్వలేదు, లేదా లాస్ట్ ఈ షార్ట్ టర్మ్ లో కూడా నాకు మిగిలిన టైంని ఎలాగో యూటిలైజ్ చేసుకోలేదు, మీకు కూడా అంతే. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివారు కదా, దాని మీద బేస్ అయ్యి లాస్ట్లో రివిజన్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సో ఇలా ప్రతి స్టూడెంట్ కి కూడా కంపల్సరీ యూటిలైజ్ అయ్యే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడి నుంచి మీరు కోర్సులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరెవరైతే ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ లో ఫైనల్ రివిజన్ బాగా రాసుకోండి. మెయిన్ గా కొన్ని పాయింట్స్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ప్రాపర్లీ
హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం, మీ అప్లికేషన్ ఫామ్ ప్లస్ హాల్ టికెట్ విత్ అన్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళడం. ఎగ్జామ్ సెంటర్లో మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఈవినింగ్ షిఫ్ట్. ప్రయర్ అంటే ఏంటంటే ముందుగానే 1 గంట ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చూసుకోవడం. వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చే 3 hours 180 minutes, ఓకేనా, దాన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుంటూ నాట్ ఈవెన్ ఒక్క బిట్ కూడా వదిలిపెట్టకుండా, అలా అని చెప్పి ఫ్లూక్లు పెట్టమని కాదు, ప్రాపర్లీ క్వశ్చన్ చదవండి, దానికి సంబంధించిన ఆన్సర్ మీకు కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఆ తెలిసే ఉండే విధంగానే ఈ గెస్ట్ పేపర్స్ అన్ని కూడా లేదా మాక్ టెస్ట్లు అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాటిని రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి, ఎగ్జామ్ని బాగా రాయండి. 100+ గనక స్కోర్ చేశారు అంటే ఏదైనా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు కావాల్సిన బెస్ట్ స్ట్రీమ్లో, అది సిఎస్సి కావచ్చు, ఈసీఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, దానిలో మంచి కాలేజ్లో గనక మీరు జాయిన్ అయినట్టయితే లైఫ్ అదే పద్ధతిలో ముందుకెళ్తుంది. అవునా, ఏ సందులో గొంతులో కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, అదే పద్ధతిలో ఇంజనీరింగ్ ముందుకెళ్తుంది. మళ్ళీ ఏ మొబైల్ షాప్లోనో లేదా ఏ బ్యాంక్లోనో ఎగ్జిక్యూటివ్ కింద తిరగాలి. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక ఇంజనీరింగ్లో మంచి కాలేజ్లో సీట్ దొరకడం, అది కూడా నువ్వు అనుకున్న బ్రాంచ్లో దొరకడం కష్టం. అది కావాలి అంటే లాస్ట్లో నీ కష్టం పడాలి, ఓకేనా. ఆ కష్టం కంపల్సరీ రేపు రిఫ్లెక్ట్ అవుతుంది, మంచి స్కోర్ తెచ్చుకుంటావు, మంచి ర్యాంక్ వస్తుంది, ఓకేనా. ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.